హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్య బిందు. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు కొత్త వెరైటీ రెసిపీని చూపిపోతున్నాను. అది నార్త్ ఇండియా స్పెషల్ డోక్లా. రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకైతే అసలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది కాస్త అక్కడ ఏంటంటే పచ్చిశనగ పప్పుతోనే చేస్తారు. కాకపోతే మనకు హెల్త్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవ్వాలనేసి నేను ఇక్కడ మిల్లెట్స్తో పాటు చేస్తున్నాను. దీనికోసం మీరు నైట్ అంతా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే ఏదైనా మీ చాయిస్ మిల్లెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మన ఇడ్లీ పిండి ఉన్నట్టే కాస్త మెత్తగా రుబ్బుకోవాలి. ఇది పిండి అసలు గరుగ్గా ఉండకూడదండి. ఇలా మెత్తగా రుబ్బుకున్నాక కొద్దిగా సోడా, సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ మోల్డ్ ఉంటే, మీద కట్టే ఇడ్లీ మోల్డ్ ఉంటే ఓకే, లేదంటే ఇలాంటి గిన్నెలో కొద్దిగా నూనె రాసుకొని దాంట్లోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ పోసి పెట్టుకోవాలి. సింగిల్ సర్వ్కి ఒక 2 to 3 స్కూప్స్ వేస్తే సరిపోతుంది పిండి. మనం వాడే గరిటె పట్టి పిండి 1 లేదా 2 గరిటెలు వేసుకోవచ్చు. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనము ఒక ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకోవాలి. తెల్లవారుజామున ఇంత ఈజీగా అయిపోయే రెసిపీస్ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదండి. అసలు రోజు ఒకే టిఫిన్ తిని బోర్ కొట్టేలా ఉండేటప్పుడు ఇలాంటి కొత్త రెసిపీస్ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతూ తింటారు. ఇది ఉడికిపోయాక మీకు సైడ్స్లో లూజ్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఏదైనా చాక్ ఎత్తుకొని నీళ్ళలో తడుపుకొని సైడ్స్ లూజ్ చేసుకుంటూ మీరు డీమోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు మరిగేటప్పుడు కొద్దిగా చక్కెర ఒక 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలండి. తర్వాత మనం డీమోల్డ్ చేసుకున్న ఢోక్లాని బైట్ సైజ్ పీసెస్కి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న వాటర్ మిక్చర్ని దీనిపైన కొద్దిగా పోసుకుంటూ మొత్తం డోక్లా వచ్చేట్టు వేసుకోవాలి. ఎందుకంటే డోక్లా అనేది వాటర్తో జ్యూసీగా ఉంటుంది. గుర్తుంచుకోండి, నీళ్ళు ఎక్కువ పోసారంటే ఇది మెత్తపడిపోయి బాగుండదు. నీళ్లు కొద్దిగా పోసుకోవాలి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అండి. కాస్త కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.